గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మనం ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ మార్కెట్స్లో మనం థర్డ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము. సో అది వచ్చి ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నమాట. థర్డ్ యూనిట్ అబౌట్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఫైనాన్షియల్ సర్వీస్ యొక్క స్కోపు, ఆబ్జెక్టివ్స్, ఇంపార్టెన్స్ వాటి గురించి డిస్కస్ చేస్తాం అనమాట. అంటే క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ ఏంటి ఉన్నాయి, మనీ మార్కెట్ సర్వీసెస్ ఏమున్నాయి, ఇంటర్మీడియట్స్ ఏమున్నాయి, బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ గురించి, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి, తర్వాత ఫైనాన్షియల్ సెక్టార్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ దాని యొక్క రీఫార్మ్స్ ఏం చేశారు, ఈ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టారు రీకప్ చేయడానికి ఏం చేశారు అనేసి చూస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీనింగ్ అండ్ స్కోప్, ఇన్నోవేషన్. అసలు ఎందుకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్నోవేషన్ చేయాల్సి వచ్చింది అనే దానికి ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్. అంటే ద ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది ఫస్ట్ ఈరోజు క్లాస్లో మనం థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ వచ్చి మీనింగు, తర్వాత దాని యొక్క స్కోప్, ఫ్యూచర్స్, ఇంపార్టెన్స్ అన్నమాట. సో మీనింగ్ అండ్ స్కోప్ అండ్ innovations. The Indian financial services industry has undergone a metamorphosis since 1990. అంటే మెటామార్పసెస్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి మీకు జీవక్రియగా అంటే రూపాంతరంగా అనేసి, అంటే 1990s నుంచి ఎలా అండర్గోన్ అంటే డెవలప్మెంట్ ఎలా జరిగింది అనేసి. డ్యూరింగ్ ద లేట్ 70s and 80s, అంటే 70s, 80s ద ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ వాజ్ డామినేటెడ్ బై కమర్షియల్ బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ క్యాటర్ టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అనమాట. సో డ్యూరింగ్ ద 70s and 80s ద ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ వాజ్ డామినేటెడ్ బై, దేని ద్వారా డామినేట్ అయ్యేది, కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. తర్వాత 1990లో తీసుకున్న స్టెప్స్ని బట్టి it gonna be undergone under development అనమాట. So in fact the capital market played a secondary role only. The economic liberalization has brought in a complete transformation in the Indian financial service industry. So economic liberalization చేసిన తర్వాత ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ అనేది కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ జరగడం అనేది జరిగిందనమాట. సో ప్రియర్ టు ద ఎకనామిక్ లిబరలైజేషన్, అంటే ఎకనామిక్ లిబరలైజేషన్కి ముందు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ వాజ్ క్యారెక్టరైజ్డ్ బై సో మెనీ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ క్యారెక్టరైజ్ ఎలా చేసాము, సో మెనీ ఫ్యాక్టర్స్ ద్వారా రీటార్టెడ్ ది గ్రోత్ ఆఫ్ దిస్ సెక్టర్ అనమాట. అంటే ఇక్కడ రీటార్టెడ్ అంటే కాలానుగుణంగా అనేసి, కాలానుగుణంగా అంటే టైంని బేస్ చేసుకొని అది సో మెనీ ఫ్యాక్టర్స్ గ్రోత్ డెవలప్మెంట్ అనేది టైంని బేస్ చేసుకొని జరగడం జరిగిందనమాట. సో వాటి యొక్క సమ్ ఆఫ్ ది, అదే మనం చెప్పాం కదా, డిఫరెంట్ ఫ్యాక్టర్స్, సో మెనీ ఫ్యాక్టర్స్ క్యారెక్టరైజ్ చేస్తాము అనేసి. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ యాక్సెసివ్ కంట్రోల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, మనీ రేట్స్ అనమాట. అంటే యాక్సెస్ కంట్రోల్స్, రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉన్నాయి దేని మీద, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ మనీ రేట్స్. టూ మనీ కంట్రోల్ ఓవర్ ద ప్రైజెస్ ఆఫ్ సెక్యూరిటీస్ అండర్ ది ఎస్ట్వైల్ కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్. అంటే టూ మనీ కంట్రోల్ అంటే ప్రైజెస్ ఆఫ్ సెక్యూరిటీస్. మనం చెప్పాం కదా, ప్రైజెస్ కోట్ అవుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. సో ఫైనాన్షియల్ సర్వీస్ అనేది దీనికి సంబంధించే వస్తుందన్నమాట. సో మనం డిఫరెంట్ ఫంక్షన్స్ అవన్నీ పోను రిమైనింగ్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం అనమాట. సో వాటి యొక్క ప్రైజెస్ని కంట్రోల్ చేయడం, టూ మనీ అంటే ఎక్కువగా కంట్రోల్ చేయడం అనమాట. నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ లార్జ్ స్కేల్ యాజ్ వెల్ యాజ్ ఆన్ డిఫరెంట్ వెరైటీస్. అంతేకాకుండా మనం చెప్పాం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అని. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అనమాట. ఆ ప్రోడక్ట్స్ అవైలబిలిటీ అనేది ఉండదు లార్జ్ స్కేల్లో. అంటే లార్జ్ స్కేల్ అంటే మోర్ దెన్ 1 year అనమాట. మోర్ దెన్ 1 year, ఇన్ఫినిటీ ఇయర్స్ కావచ్చు, లేకపోతే 10 years, 5 years కూడా కావచ్చు. సో లార్జ్ స్కేల్లో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి అవైలబిలిటీలో ఉండదు. అంతేకాకుండా డిఫరెంట్ వెరైటీస్ కూడా అవైలబుల్లో ఉండవు అనమాట. ఆబ్సెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రెడిట్ రేటింగ్ అండ్ క్రెడిట్ రీసెర్చ్ ఏజెన్సీస్. అంటే ఇండిపెండెంట్ క్రెడిట్ రేటింగ్ చేసే మనకి వచ్చి ఇప్పుడు మనకి బాగా వెల్ నోన్గా క్రైసిల్ అనమాట. మనం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ నెక్స్ట్ అప్కమింగ్ యూనిట్స్లో ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్లో మనకు వస్తుందన్నమాట. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటే మా క్రెడిట్ ఇచ్చే ఫెసిలిటీని బట్టి వాటి యొక్క రేటింగ్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాంటి ఏజెన్సీస్ రీసెర్చ్ అనేవి ఆబ్సెన్స్ అనమాట, అంటే లేకుండా ఉండేవి.
strict regulations of the foreign exchange market with too many restrictions on foreign investment and foreign equity holding in Indian companies. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ స్ట్రిక్ట్లీ రెగ్యులేషన్స్ అనేవి ఉండేవన్నమాట. ఎందుకు ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అంటే మెనీ రిస్ట్రిక్షన్స్ రెగ్యులేషన్స్ అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫారెన్ ఈక్విటీ హోల్డింగ్ ఇన్ ఇండియన్ కంపెనీస్, అంటే ఫారెన్ ఈక్విటీ హోల్డింగ్ ఇన్ ఇండియన్ కంపెనీస్ అన్నమాట. ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఈక్విటీ మన ఇండియన్ హోల్డింగ్లో ఎక్కువగా ఉన్న అలాంటి కంపెనీస్లో టూ మెనీ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అనమాట. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఫైనాన్షియల్ సెక్టర్. సో ఫైనాన్షియల్ సెక్టార్లో ఇంటర్నేషనల్ వైడ్ డిఫరెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి జరిగాయన్నమాట. అంటే న్యూ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, లేకపోతే వాటి డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ కోసం వాటి యొక్క సైజు కావచ్చు, క్వాలిటీ అలాంటివంతా మార్చిండొచ్చు, డిఫరెంట్ రెగ్యులేషన్స్ తీసుకువచ్చిండొచ్చు. కానీ అలాంటి డెవలప్మెంట్ ఫైనాన్షియల్ సెక్టర్ ఇంటర్నేషనల్ వైడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్లో ఉండదన్నమాట. అబ్సెన్స్ ఆఫ్ డెవలప్డ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ అండ్ ఎగ్జిస్టెన్సీ ఆఫ్ స్టాగ్నెంట్ క్యాపిటల్ మార్కెట్ వితౌట్ రీఫార్మేషన్ అనమాట. ఇక్కడ స్టాగ్నెంట్ అంటేనే అసలు వచ్చి ఉన్న చోటనే క్రియాశీలంగా లేనమాట, అంటే యాక్టివ్గా ఉండదు. స్టాగ్నెంట్ అంటే యాక్టివ్గా లేకుండా, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ అనేది అక్కడ ఆప్షన్స్ అనమాట. అంతేకాకుండా క్యాపిటల్ మార్కెట్ అనేవి వితౌట్ రీఫార్మేషన్, అంటే మళ్ళీ రీఫార్మేషన్ జరిగేలాగా కాకుండా స్థిరంగా క్రియాశీలకంగా ఉంటాయి అన్నమాట. నాన్ అవైలబిలిటీ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ లార్జ్ స్కేల్, అంతేకాకుండా లార్జ్ స్కేల్లో డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కూడా అవైలబుల్లో ఉండేదన్నమాట. హవెవర్ ఇలా ఉండేది కరెక్టరైజేషన్ ఫైనాన్షియల్ 1980s, అదే 70s 80sలో. సో 1990 ఆఫ్టర్ ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత, హవెవర్ ఆఫ్టర్ ది ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత the entire financial sector has undergone change, and now we are witnessing the emergence of new financial products and services almost every day. So every day మనము డిఫరెంట్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. అంతేకాకుండా ఎమర్జెన్సీ అంటే ఏంటి, అప్గ్రోయింగ్ అనమాట, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జరుగుతున్న అలాంటి ఎమర్జెన్సీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. దస్ ద ప్రజెంట్ సినారియో ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ అండ్ ఫైనాన్షియల్ క్రియేటివిటీ అండ్ బిఫోర్ గోయింగ్ డీప్ ఇంట్. సో ఈ ప్రజెంట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఆ ఫైనాన్షియల్ ఇన్నోవేషన్, ఫైనాన్షియల్ క్రియేటివిటీ గురించి తెలుసుకుంటాం అనమాట. అంతేకాకుండా ఇట్ ఈజ్ చాలా ఇంపరేటివ్, అంటే అత్యవసరం, చాలా ఇంపార్టెంట్ అనేసి. ఇంపరేటివ్ దట్ వన్ షుడ్ అండర్స్టాండ్ మీనింగ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఇది చాలా అవసరం. ఏది అవసరం అంటే మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఇంపరేటివ్ అనమాట. సో ఫస్ట్ వన్, మీనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో మీనింగ్ అంటే ఏంటి? ఇన్ జనరల్ టర్మ్స్ మనం జనరల్గా ఏం చెప్పాం, ఫైనాన్షియల్ నేచర్లో ఉన్న ఏదైనా కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ కిందకే వస్తుందన్నమాట. ఆల్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ఫైనాన్షియల్ నేచర్ could be brought under the term financial services. So financial nature లో ఉన్న ఏదైనా ఫైనాన్షియల్ నేచర్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ త్రూ ది మనీ అండ్ డీల్స్ విత్ ది మనీ అన్నప్పుడు అదే ఫైనాన్షియల్ సర్వీసెస్ అవుతుంది అనమాట. ద టర్మ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ బ్రాడర్ సెన్స్లో ఏంటంటే మొబలైజింగ్ అండ్ అలొకేటింగ్ ద సేవింగ్స్ అనమాట. సో సేవింగ్స్ని మొబలైజేషన్ చేసి అలొకేట్ చేయడమే ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్తాం. దస్ ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సేవింగ్స్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ దేన్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఆల్ యాక్టివిటీస్, అంటే సేవింగ్స్ దగ్గర నుంచి అది ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళేంత వరకు జరిగే ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ఇట్ కాల్స్ ఫైనాన్షియల్ సర్వీస్ అనమాట. ది ఫైనాన్షియల్ సర్వీసెస్ కెన్ ఆల్సో బీ కాల్డ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్. అంటే financial services also called by financial intermediation. Financial intermediation is the process by which funds are mobilized from a large number of savers and make them available to all those who are in need of it, and particularly to corporate customers. అంటే ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్. సో ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ఫండ్స్ ఆర్ మొబిలైజ్డ్, అంటే ఏ ఫండ్స్ని మనం మొబిలైజ్ చేస్తున్నాం అంటే ఎవరి దగ్గర నుంచి తీసుకొని, లార్జ్ నెంబర్ ఆఫ్ సేవర్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఆ సేవింగ్స్ని కలెక్ట్ చేసుకొని, సో ఎవరికైతే ఫండ్స్ ఎవరికైతే ఫండ్స్ అవసరమో అలాంటి వాళ్ళకి, పర్టికులర్గా కార్పొరేట్ కస్టమర్స్కి
ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ ఈజ్ ఏ కీ ఏరియా అండ్ ఇట్ ఈస్ వెరీ వైటల్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్. ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది సెక్టర్ అనేది వెరీ కీ ఏరియా అనమాట. అంటే కాకుండా వైటల్ ఫర్ ఇండస్ట్రియల్, వైటల్ అంటే చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యత కలిగిన సెక్టర్ ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనమాట. ఎ వెల్ డెవలప్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు మొబలైజ్ ద సేవింగ్స్ and to allocate them to various investable channels and thereby to promote industrial development in a country. అంటే వెల్ డెవలప్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటే ఆటోమేటిక్గా మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అనేవి కూడా ఎఫెక్టివ్గా జరుగుతుంది, అలొకేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఫర్ టు ప్రమోట్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ ఏ కంట్రీ అనమాట. సో ఫీచర్స్, సో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, సో వీటిని మనము 5 పాయింట్స్గా చెప్పుకోవచ్చు. సో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫీచర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మెయిన్గా కస్టమర్ ఓరియంటెడ్, తర్వాత వచ్చి ఇంటాంజిబిలిటీ, సైమల్టేనియస్ ఆఫ్ పర్ఫార్మెన్స్, డామినెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎలిమెంట్, తర్వాత పరిషబిలిటీ అనమాట. సో కస్టమర్ ఓరియంటెడ్ అంటే ఎనీ బిజినెస్, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ తీసుకున్నా మనం కస్టమర్ ఓరియంటెడ్ అనమాట. ఎందుకంటే కస్టమర్ యొక్క వాన్స్, డిజైర్ని బేస్ చేసుకొని మన యొక్క ప్రోడక్ట్ని మనం డిజైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కస్టమర్ ఓరియంటెడ్. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్సో కస్టమర్ ఓరియంటెడే అనమాట. లైక్ ఎనీ అదర్ సర్వీస్ ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్సో కస్టమర్ ఓరియంటెడ్. ఎనీ అదర్ సర్వీస్ లాగానే ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది కూడా కస్టమర్ ఓరియంటెడ్. దట్ కస్టమర్ ఈజ్ కింగ్ అండ్ హీజ్ రిక్వైర్మెంట్ మస్ట్ బి సాటిస్ఫైడ్ ఇన్ ఫుల్ షుడ్ బి ద బేసిక్ టెనెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ. అంటే కస్టమర్ అనేవాడు మెయిన్కి అతని యొక్క రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయడమే మెయిన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క మెయిన్ మోటో అన్నమాట. ఇట్ కాల్స్ ఫర్ డిజైనింగ్ ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ సూటబుల్ టు వేరియస్ రిటర్న్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కస్టమర్స్. అంతేకాకుండా కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఎంత రిస్క్ కావాలి, ఎంత రిటర్న్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ని ఇన్నోవేటివ్గా డిజైన్ చేయడం అనమాట. అంతే కదా, కస్టమర్ వాంట్స్ అంటే వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్, ఎంత పీరియడ్ని బట్టి మనకి ఎంత రిటర్న్ వస్తుంది, ఎంత రిస్క్ ఉంటుంది అనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ని కస్టమర్ ఓరియంటెడ్గా ఎవరికి కావాలో, కస్టమర్స్కి ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలో దానికి తగినట్టుగా ఇన్నోవేటివ్ అండ్ డిజైనింగ్ ద సేమ్ అనమాట. అబౌవ్ ఆల్ దే షుడ్ బి టైమ్లీ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. అంతే, దాంతోపాటు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ని క్రియేట్ చేయడమే కాకుండా వాటిని టైంకి డెలివరీ చేయడం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. తర్వాత ఇంటాంజిబిలిటీ. సో ఇది వచ్చి మనకి ఇంటాంజిబిలిటీ, కంటికి కనిపిస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ ఇంటాంజిబుల్ అండ్ దేర్ఫోర్ దే కాంట్ బి స్టాండర్డైజ్డ్ ఆర్ రీప్రొడ్యూస్డ్ ఇన్ ద సేమ్ ఫామ్. సో ఇది మన కంటికి కనిపించింది. అంతేకాకుండా ఏంటంటే ఇప్పుడు ఒక సర్వీసెస్ వన్ టైప్ ఆఫ్ ఉన్నిందంటే అది నెక్స్ట్ మినిట్కి ఉండకపోవచ్చు, అది స్టాండర్డైజ్డ్ కాదు. అంతేకాకుండా దాన్ని రీప్రొడ్యూస్ అగైన్ సేమ్గా అలాగే రీప్రొడ్యూస్ చేయలేమన్నమాట. హెన్స్ దెర్ ఈజ్ ఎ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఒక అవగాహన అన్నమాట, సమగ్రత, దాని గురించి నిజాయితీగా, ఇంటిగ్రిటీ అనమాట. సో అలాంటి ఇంటిగ్రిటీ. అంతేకాకుండా రిప్యుటేషన్ అంటే ఈ ఇంటాంజిబిలిటీ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్కి, ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఏమి ఉండాలంటే ఇంటిగ్రిటీ అనేది ఉండాలి, రిప్యుటేషన్ మళ్ళీ జరిగేలాగా. తర్వాత గుడ్ కార్పొరేట్ ఇమేజ్. సో ఒక ప్రోడక్ట్ ఇప్పుడు వచ్చింది లేదా అంటే దానికి ఒక గుడ్ ఇమేజ్ అనేది ఉండాలన్నమాట, కార్పొరేట్ ఇమేజ్. అండ్ టైమ్లీ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఫైనాన్షియల్ సర్వీసెస్కి. నెక్స్ట్ వన్ సైమల్టేనియస్ పర్ఫార్మెన్స్. Yet another feature is that both production and supply of financial services have to be performed simultaneously. అంటే ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సైమల్టేనియస్గా అట్ దట్ సేమ్ టైంలో జరగాలన్నమాట. దేర్ఫోర్ బోత్ అంటే సప్లయర్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ కన్జ్యూమర్స్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ర్యాపోర్ట్. ఇక్కడ ర్యాపోర్ట్ అంటే అవగాహన అన్నమాట. సో ఆ ప్రోడక్ట్స్ అంటే సైమల్టేనియస్గా సప్లయర్స్ అంటే ఎవరైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు సప్లయర్స్, ఎవరైతే ఆ సర్వీసెస్ని పొందుతూ ఉన్నారో వాళ్ళు కన్జ్యూమర్స్, వాళ్ళ యొక్క మీద గుడ్ ర్యాపోర్ట్ అంటే అవగాహన ఉండాలి. తర్వాత క్లియర్ కట్ పర్సెప్షన్ అనమాట. పర్సెప్షన్ అన్నా కూడా అవగాహన అంటే క్లియర్ కట్గా పర్సెప్షన్ ఉండాలి. అంతేకాకుండా ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. తర్వాత డామినెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎలిమెంట్. సో హ్యూమన్ ఎలిమెంట్ని కూడా డామినెన్స్ చేస్తుంది ఏది ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ డామినేటెడ్ బై
దేని ద్వారా డామినేటెడ్ అవుతుందంటే హ్యూమన్ ఎలిమెంట్ అనమాట. దే ఆర్ పీపుల్ ఇంటెన్సివ్, అంటే వీళ్ళు ఇదంతా పీపుల్ ఇంటెన్సివ్ అంటే అధికంగా, తీవ్రంగా అనేసి అర్థం అనమాట. పీపుల్ ఇంటెన్సివ్. ఇట్ కాల్స్ ఫర్ కాంపిటెంట్ అండ్ స్కిల్డ్ పర్సనల్ టు మార్కెట్ ద క్వాలిటీ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్. అంటే ఏంటి, ఈ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలంటే కాంపిటెంట్గా అండ్ స్కిల్డ్ పర్సనల్ అంటే స్టాఫింగ్ అనేది అవసరం అనమాట. బట్ క్వాలిటీ కాంట్ బి హోమోజనైజ్ సిన్స్ ఇట్ వేరీస్ విత్ ద టైమ్, ప్లేస్ అండ్ కస్టమర్స్ టు కస్టమర్. కానీ మనం ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక క్వాలిటీ సిమిలర్గా ఉంటుందని మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఒక కస్టమర్ ఒక టైంకి ఇంత రేటుగా కొన్నాడు అంటే నెక్స్ట్ కస్టమర్కి వచ్చే లోపల ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డిఫరెంట్ ఉండొచ్చు, డిఫరెంట్ టైం ఉండొచ్చు, డిఫరెంట్ అంటే టైం టు టైం, ప్లేస్ టు ప్లేస్ కస్టమర్కి వేరీ అవుతూ ఉంటుంది. హోమోజెనియస్ అంటే సజాతీయంగా ఉండదన్నమాట ఇక్కడ. నెక్స్ట్ పర్షబిలిటీ. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ ఇమ్మీడియట్లీ కన్జ్యూమ్డ్ అండ్ హెన్స్ ఇన్వెంటర్స్ కెనాట్ బీ క్రియేటెడ్. అంటే ఇన్వెంటరీస్ని మళ్ళీ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అ గ్రేటర్ నీడ్ ఫర్ బ్యాలెన్సింగ్ డిమాండ్ అండ్ సప్లై ప్రాపర్లీ. అంటే ఇక్కడ వచ్చి ఏంటంటే గ్రేటర్ నీడ్ అంటే ఖచ్చితంగా కావాల్సిన నీడ్ ఏంటంటే బ్యాలెన్సింగ్ డిమాండ్ అండ్ సప్లై ప్రాపర్లీ. ద అదర్ వర్డ్స్ మార్కెటింగ్ అండ్ ఆపరేషన్ షుడ్ బి క్లోజ్లీ ఇంటర్లింక్డ్. సో మార్కెటింగ్ కావచ్చు, తర్వాత ఆపరేషన్స్ ఇంటర్లింక్ అయి ఉంటాయి, క్లోజ్గా ఇంటర్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఫైనాన్షియల్ ఇంతవరకు మనం దీని యొక్క నేచర్ అంటే ఫీచర్స్ ఏంటి అనేసి తెలుసుకున్నాం. అంటే కస్టమర్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తాము, తర్వాత ఇది ఇంటాంజిబుల్లో ఉంటుంది. తర్వాత పాయింట్ సైమల్టేనియస్గా సప్లైస్ ఆఫ్ సర్వీసెస్, తర్వాత కస్టమర్స్ సైమల్టేనియస్గా పర్ఫార్మెన్స్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత డామినెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎలిమెంట్, తర్వాత పర్షబిలిటీ. సో దీస్ ఆర్ ద ఫీచర్స్. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫైనాన్షియల్ సర్వీసెస్ cater to their requirements of both individual and corporate customers. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే రిక్వైర్మెంట్స్ అంటే ఎవరి యొక్క రిక్వైర్మెంట్స్ని తీరుస్తుందంటే ఇండివిజువల్స్ యాజ్ వెల్ యాజ్ కార్పొరేట్ కస్టమర్స్ కూడా. ఇన్ఫ్యాక్ట్ ద సక్సెస్ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎనీ ఫైనాన్షియల్ సిస్టమ్ డిపెండ్స్ అపాన్ ది రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద వెండర్స్ ఆఫ్ సర్వీసెస్. అంటే ఏంటి, ఫైనాన్షియల్ సిస్టమ్స్ అంటే వాటి యొక్క ఫంక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్న వెండర్స్, అంటే ఎవరైతే ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. ఫైనాన్షియల్ సర్వీసెస్ కెన్ బి డిఫైన్ టు ఇన్క్లూడ్ నాట్ ఓన్లీ ద ప్రొవిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బట్ ఆల్సో ది సేఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ ఆర్ బోత్. అంటే సేల్ ఆఫ్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ నాట్ ఓన్లీ ప్రొవిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనమాట, అంతేకాకుండా సేల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ప్రోడక్ట్ ఆల్సో, ఈ రెండు కలిసి ఉంటుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కెన్ బి రియలైజ్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కింది విధంగా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఎకనామిక్ గ్రోత్. సో ద ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ మొబిలైజ్ ద సేవింగ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఛానల్స్ దెమ్ ఇంటూ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ by providing various services to the people. In fact, the economic development of a nation depends upon these savings and investment. So financial services industry అనేది సేవింగ్స్ పీపుల్ దగ్గర నుంచి సేవింగ్స్ని మొబిలైజ్ చేసి వాటిని ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లో ఛానల్స్ చేయడం అనేది దాని యొక్క మెయిన్ సర్వీస్ అనమాట. అంటే ఇన్ఫ్యాక్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ నేషన్, ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వాళ్ళ యొక్క సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ మీద ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ప్రమోషన్ ఆఫ్ సేవింగ్స్. సో పీపుల్ దగ్గర నుంచి సేవింగ్స్ని మొబిలైజేషన్ చేయడం అనేది ఎవరు చేసే పని అంటే సో ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ అవి ఏదైనా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనమాట, ఎలాంటి కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్లో అవైలబుల్లో ఉండే వాటిలో దేంతోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ప్రమోషన్ ఆఫ్ సేవింగ్స్ అనమాట. ద ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ ప్రమోట్స్ సేవింగ్స్ ఇన్ ద కంట్రీ బై ప్రొవైడింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సర్వీసెస్. సో ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ అనేది ఇక్కడ సేవింగ్స్ని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సర్వీసెస్ ద్వారా సేవింగ్స్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ప్రొవైడ్స్ లైబిలిటీ. సో అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అని లైబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది, అసెట్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా సైజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సర్వీస్ బై ప్రొవైడింగ్ లార్జ్ లోన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ numerous స్మాల్ డిపాజిట్స్. సో లార్జ్ లోన్స్ని కూడా అంటే స్మాల్ డిపాజిట్స్ని తీసుకొనేసి వాటిని వాళ్ళ సైజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ బట్టి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్
maturity transformation services offered by short-term client to savers on their liquid deposit and providing long-term loans to borrowers. And it also మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఆఫరింగ్ చేస్తుందంటే షార్ట్ టర్మ్ క్లెయిమ్ టు సేవర్స్ అండ్ దేర్ లిక్విడ్ డిపాజిట్. సో షార్ట్ టర్మ్ క్లెయిమ్ తక్కువ టైంలో క్లెయిమ్ చేసే విధంగా సేవర్స్ దగ్గర నుండి లిక్విడ్ డిపాజిట్ తీసుకోవడం అనమాట. అండ్ ప్రొవైడింగ్ లాంగ్ టర్మ్ లోన్స్ టు బారోవర్స్. సో ఆ షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని పీపుల్ దగ్గర నుంచి సేవర్స్ని సేవింగ్స్ని మనీని మొబిలైజేషన్ చేసుకొనేసి సో లాంగ్ టర్మ్ బేసిస్లో బారోవర్స్కి ఎవరికైతే కావాలనో వాళ్ళకి లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్యాపిటల్ ఫార్మేషన్. సో మెయిన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే క్యాపిటల్ అక్యుములేషన్ అనమాట. క్యాపిటల్ అక్యుములేషన్ చేయడం అంటే క్యాపిటల్ని ఒక చోట అంటే మొత్తం క్యాపిటల్ ఫార్మేషన్. అక్యుములేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రమోట్స్ క్యాపిటల్ అక్యుములేషన్ అంటే క్యాపిటల్ని ఇంకా డెవలప్మెంట్ అంటే ఎక్కువగా కలెక్ట్ చేసి పెట్టడం అనమాట. ద ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ ఫెసిలిటేట్స్ క్యాపిటల్ ఫార్మేషన్ బై రెండరింగ్ వేరియస్ క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియరీ సర్వీస్. సో క్యాపిటల్ ఫార్మేషన్ మనకి ఎలా జరుగుతుందంటే వేరియస్ క్యాపిటల్ మార్కెట్ ఇంటర్మీడియరీస్ దిస్ ద్వారా జరుగుతుంది. క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ద వెరీ బేసిస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. అంటే ఎకనామిక్ గ్రోత్కి క్యాపిటల్ ఫార్మేషన్ ఇది మోర్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ మొబిలైజర్ ఆర్ సర్ప్లస్ ఫండ్స్ టు ఫైనాన్స్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అండ్ దస్ ఇట్ ప్రమోట్స్ క్యాపిటల్ ఫార్మేషన్ అనమాట. అంటే వచ్చి ఇక్కడ ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ మొబిలైజర్, మెయిన్ మొబిలైజర్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్, మెయిన్ మొబిలైజర్ ఆఫ్ క్యాపిటల్ అనమాట. అండ్ సర్ప్లస్ ఫండ్స్ అంటే ప్రిన్సిపల్ మొబిలైజర్ దేన్ని మొబిలైజ్ చేసిన సర్ప్లస్ ఫండ్స్ ఆర్ ఫైనాన్స్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అనమాట. దాన్ని ప్రమోషన్ ఆఫ్ క్యాపిటల్ అక్యుములేషన్. నెక్స్ట్ వన్ ప్రొవిజన్ ఆఫ్ లిక్విడిటీ. సో ద ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ ప్రమోట్స్ లిక్విడిటీ ఇన్ ద system by allocating and reallocating savings and investment into various avenues of economic activity. Various avenues అంటే ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేచర్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్ అనమాట. డిఫరెంట్ వేస్ ద్వారా వాళ్ళ యొక్క మనీ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ మెయిన్గా దేన్ని ప్రమోట్ చేస్తుందంటే లిక్విడిటీని అనమాట. సో లిక్విడిటీ ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే సో ఎక్కడెక్కడ మనీ అనేది అవైలబుల్లో సేవింగ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి ఆ సేవింగ్స్ని మొబిలైజేషన్ చేసి అలొకేటింగ్ అండ్ రీఅలొకేటింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లో అలొకేట్ చేయడం ద్వారా డిఫరెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్లో దాన్ని డిఫరెంట్ వేస్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనమాట. ఇట్ ఫెసిలిటేట్స్ ఈజీ కన్వర్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇంటూ లిక్విడ్ క్యాష్, ద డిస్క్రిషన్ ఆఫ్ ద హోల్డర్ ఆఫ్ సచ్ అసెట్స్. అంటే కన్వర్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ని త్వరగా లిక్విడ్ క్యాష్లోకి కన్వర్ట్ చేసుకోవడము. అంటే ఎవరి యొక్క దాంతో అంటే హోల్డర్ ఆఫ్ సచ్ అసెట్స్ అంటే హోల్డర్ యొక్క విచక్షణను బేస్ చేసుకొని ఆ అసెట్స్ని లిక్విడ్లోకి కన్వర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్. ద ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ ఫెసిలిటేట్స్ ద ఫంక్షన్ ఆఫ్ ఇంటర్మీడియేషన్ బిట్వీన్ సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్. అంటే ఏంటి మెయిన్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ ఈజ్ నథింగ్ బట్ మీడియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దేనికి ప్రొవైడ్ చేసేదానికి ముందు సో ఎవరి మధ్య ఇంటర్మీడియేషన్ అంటే సేవర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అనమాట. అంటే సేవర్స్ దగ్గర నుంచి తర్వాత ఇన్వెస్టర్స్కి మధ్య. అంతేకాకుండా మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ బై అండర్టేకింగ్ ఇన్నెమరబుల్ సర్వీసెస్ అనమాట. అంటే ఇన్నెమరబుల్ అంటే లెక్కలేని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత కాంట్రిబ్యూషన్ టు జిఎన్పి ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి వాటి యొక్క ఎమర్జింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం ద్వారా జిఎన్పి ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఆన్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఇన్ అట్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో జిఎన్పికి మెయిన్గా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ద ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ క్రియేట్స్ and provides employment opportunities to millions of people all over the world. So all over the world financial service market అనేది సో మిలియన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో టుడే వీ డిస్కస్డ్ మీనింగ్ అండ్ స్కోప్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క ఫీచర్స్, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో నెక్స్ట్ క్లాస్లో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేస్తాం.